కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టైటిల్ ఫేవరెట్గా భారత్ బరిలోకి దిగుతోంది. సాయంత్రం 7 గంటలకు అమెరికాతో ఫస్ట్ ఫైట్ ఉండనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్పై సిరీస్ గెలిచి ఫుల్ ఫామ్లో టీమిండియా ప్రస్తుతం ఉంది. నెదర్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్తో టోర్నీ మొదలు కానుంది. టైటిల్ కోసం బరిలో మొత్తం 20 జట్లున్నాయి. భారత్కు గట్టి పోటీ ఇవ్వబోతోంది ఆస్ట్రేలియా. ఇక ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ కూడా దీనికి సంబంధించి తమ సత్తా చాటేటువంటి అవకాశం ఉంది. అవకాశం వస్తే ఈ పసికూనలు కూడా దీనికి సంబంధించి చరిత్ర సృష్టించేటువంటి అవకాశం ఉందనేది కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, టీ20కి సంబంధించి ఒక మహాసంగ్రామం స్టార్ట్ కాబోతోంది. ఈసారి ఎక్కువగా 20 జట్లు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. దాదాపుగా నెల రోజులకు పైగా టీ20ని ఎక్కువగా అభిమానించేటువంటి ప్రేక్షకులకు ఒక పండగ వాతావరణం అని చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు జరుగుతున్నటువంటి మొదటి 2 మ్యాచ్లకు సంబంధించి ఏంటి, ఏ విధంగా చూడాలి? దానికి సంబంధించి గతంలో పాకిస్తాన్ మీద గెలిచినటువంటి ఒక ట్రాక్ రికార్డ్ అయితే అమెరికాకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడా కూడా చిన్న దేశమే కదా అని ఎక్కడ తక్కువ అంచనా వేయద్దు. ప్రతి మ్యాచ్లో కూడా ఏదైతే ఫుల్ టీం ఉందో ఎక్స్పెరిమెంట్స్ లేకుండా ఫుల్ టీం పార్టిసిపేట్ చేయాలని కూడా అభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? అమెరికా ఇండియాకి సంబంధించి జరుగుతున్నటువంటి మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ ఇండియానే అంటాను నేను. ఎందుకంటే అక్కడ మొత్తం H1B ప్లేయర్స్ ఉంటారు. మా నేత్రవాల్కర్ కానీ, లేదంటే చాలా మంది ఇప్పుడు మనతో విరాట్ కోహ్లీతో పాటు ఆడిన వాళ్ళు ఒకరిద్దరు కూడా ఉన్నట్టున్నారు అందులో. అదే విధంగా ఇటు మన రంజీలు ఆడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మన భారత ఇండియాలో రంజీలు ఆడిన తర్వాత ఐటీ జాబ్ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలా చూసుకుంటే అంటే అమెరికాకి వచ్చేసరికి వాళ్ళ బౌలింగ్ లైనప్ బాగుంటుంది. అంటే బ్యాటింగ్ లైనప్ ఎలా ఉన్నా సరే వాళ్ళ బౌలింగ్ లైనప్ అనేది బాగుంటుందనే విషయం అయితే మనం 2024 టీ20 వరల్డ్ కప్ లో చూసాం. చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ లైనప్ అది. పాకిస్తాన్ అదే ఇబ్బంది పెట్టింది ఒక సందర్భంలో. ఇండియా కూడా అమెరికా బౌలింగ్ లైనప్ తో కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. బ్యాటింగ్ లో కూడా వాళ్ళు కొంత పర్వాలేదు. అయితే వాళ్ళకి రెగ్యులర్ మ్యాచ్లు అవి లేకపోవడం, అంటే పెద్ద జట్టుతో ఆడే అవకాశం లేకపోవడం అమెరికా కొంత యుఎస్ జట్టుకు సంబంధించి కొంత డ్రాబ్యాక్ అయితే కనపడుతుంది. కానీ ఇట్లా మెగా టోర్నీలే కాకుండా వాళ్ళు కనుక రెగ్యులర్ మ్యాచ్లు పెడితే అది కూడా ఒక బలమైన జట్టుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అటు అలాగే ఇక పాకిస్తాన్, నెదర్లాండ్ కి సంబంధించి మన మ్యాచ్ చూస్తే 2 పచ్చికోనలే కాబట్టి పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. ఇక ఆ పచ్చికోనంలో కొంత పాకిస్తాన్ కొంచెం పెద్ద జట్టు కాబట్టి ఆ రెండింటితో పాకిస్తాన్ కూడా పసికూన అన్నారు మీరు. వాటికి కూడా ఏంటది? పాకిస్తాన్ పచ్చికోన కిందే వస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు అమెరికా చేతిలో ఓడిపోయారు, మన చేతిలో ఎప్పుడు ఆడినా చిత్తుగా ఓడిపోయారు. ఎక్కడ ఆడినా సరే ఇప్పుడు మొన్న ఏదో పాకిస్తాన్ ఆస్ట్రేలియా మీద వాళ్ళు సిరీస్ గెలిచారు తప్ప వాళ్ళ జట్టు ఏంటి అంత బలంగా కూడా లేదు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా వాళ్ళకి ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అయితే వాళ్ళు 180 నుంచి 200 స్కోర్ చేస్తే గొప్ప అన్నట్టు ఉంటుంది పరిస్థితి పాకిస్తాన్ జట్టుకి. వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా ఏదో కొత్త బండితో షాహీన్ అఫ్రిది అలాగే నషీం షా వీళ్ళిద్దరు ఏదో కొంత వికెట్లు తీస్తారు తప్ప మిగిలిన బౌలర్లు కూడా పెద్దగా ఎవరో ప్రభావం చూపించేటువంటి బౌలర్లు కాదు. వాళ్ళ యాటిట్యూడ్ తప్ప వాళ్ళు బలమైన జట్టు అయితే కాదు. ఖచ్చితంగా పచ్చికంగా కానీ చెప్తాను నేను. ఏం చెప్పడం కాదు, సూర్య చెప్పి మన కొత్త సూర్యకి మర్యాద కూడా వాళ్ళు పచ్చికొండ అని చెప్పారు. ఇంకా రైవలరీ ఎట్లా ఉంది, ప్రతిసారి ఓడిపోతున్నప్పుడు వాళ్ళు అసలు మాకు పోటీ లేదని పాకిస్తాన్ అని అంటే వివాదంతో మేము బరిలోకి దిగుతున్నాం. కానీ విషయం మాది చాలా పెద్దది అనేటువంటి ఒక మాట కూడా ఒక స్టేట్మెంట్తో వస్తున్నారు వాళ్ళు. మా విషయం ఏంటో మీకు మ్యాచ్లో చూస్తారు అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు వాళ్ళు కాన్ఫిడెంట్గా. అంటే వాళ్ళ విషయం ఏం చూడాలి మ్యాచ్ల్లో, వాళ్ళ క్యాచ్లన్నీ మనం తీసుకునే ఉన్నాం కదా. ఆస్ట్రేలియా నుంచి బయటలో తీసుకున్నాం. మౌసింగ్ నచ్చి ఆ కప్పు తీసుకున్న కప్పు నేను ఇవ్వాలి అంటే అది నా ఆఫీస్ వచ్చి సూర్యకుమార్ అదో తీసుకోవడం కొంత అవమానకరంగా మాట్లాడాడు. అలాగే మనకు కూడా వాళ్ళతో అసలు స్నేహం కూడా మన ఆటగాళ్ళు ఇష్టపడలేదు. ఆస్ట్రేలియాలో వాళ్ళతో కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మన ఆటగాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఇప్పుడు రేపు సెమీఫైనల్ కి భారత్ వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఆడరా, లేదంటే ఫైనల్ మ్యాచ్ వెళ్ళింది, వాళ్ళు వదిలేస్తారా కప్పు? ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఉడత ఊపులు, లేదంటే దాన్ని ఏమంటారు మేకపోతే గాంభీర్యం. వాళ్ళ మ్యాచ్ ఏదైతే ఉంటుందో మార్క్ మ్యాచ్ ఉంది కదా, దాని గాంభీర్యం తప్ప ఏది కూడా వాళ్ళకి సంబంధించి ఏది కూడా ఉందాతనం అనేది పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కానీ, పాకిస్తాన్ దేశంలో కానీ ఎప్పుడు కూడా కనపడదు. అక్కడ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారనేది పక్కన పెడితే వీళ్ళ ఆలోచన చర్యలు వీళ్ళ ఫ్యాషన్లు అన్ని కూడా కొంత ఇట్లానే ఉంటాయి. ఏం వాళ్ళు మనకి చూపించేది ఏముంటుందో వాళ్ళు నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయినా పెద్ద ఆశ్చర్యం ఉంటుంది. నెదర్లాండ్స్ చేతిలో పెద్ద జట్లు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఐర్లాండ్ నెదర్లాండ్ చేతిలో పెద్ద జట్లు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి
మీరు పాకిస్తాన్ కూడా పెద్ద జట్టు ఏమీ కాదు కాబట్టి వాళ్ళు ఓడిపోయినప్పుడే ఆశ్చర్యం లేదు. అంటే లీగ్ దశను కూడా దాటే పరిస్థితి పాకిస్తాన్కి లేదంటారా మీరు ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ బట్టి? ఖచ్చితంగా వాళ్ళకి గనక ఆస్ట్రేలియానో సౌత్ ఆఫ్రికానో న్యూజిలాండ్ ఈ రెండు జట్టు ఏదో ఒకటి పడింది అనుకోండి గట్టి మ్యాచ్, వాళ్ళు ఖచ్చితంగా లీగ్ టెస్ట్ దాటరు, అది గ్యారంటీగా చెప్తారు. అలాగే మామూలుగా అంటే వేరే ఇప్పుడు మన గ్రూప్ లో అంత పెద్ద జట్లు భారత్ తర్వాత ఏం లేవు కాబట్టి వాళ్ళు కొంత సేఫ్ జోన్ లో ఉండొచ్చు. భారత్ ఎలాగో వాళ్ళు మ్యాచ్ ఆడరు కాబట్టి లేదు. లేకపోతే గ్రూప్ 4 దశలోకి వెళ్ళిన తర్వాత ఆ సూపర్ 8 గ్రూప్ 4 ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈ దశలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఆస్ట్రేలియాతో మ్యాచ్ పడింది అనుకోండి 10 ఓవర్లోనే ఆస్ట్రేలియా బయటికి పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వెంకట్, అలాగే వెస్టిండీస్ విషయంలో పర్టికులర్గా మాట్లాడుకునేది ఏంటంటే అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి రావడం, ఒకసారి పర్టికులర్ కూడా టేబుల్లో కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అంటే లీస్ట్లో అంటే 10వ నెంబర్లో ఉంటే 10 జట్లు ఉంటే 10వ నెంబర్లో ఉండి కూడా టైటిల్ ఎగరేసుకుపోయినటువంటి సందర్భాలు కూడా వెస్టిండీస్ విషయంలో ఉన్నాయి కదా. దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? పర్టికులర్గా డిస్కషన్ నడుస్తుంది వెస్టిండీస్ మీద. పాప వెస్టిండీస్ ఏమైపోయిందంటే మా వెస్టిండీస్ విషయం అదే బాధ అనిపిస్తుంది. అక్కడ ఆటగాళ్ళు డబ్బుకు అంటే మా క్రికెట్ బోర్డు బలంగా లేకపోవడం, క్రికెట్ బోర్డుకి ఆదాయ వనరులు తక్కువగా ఉండడం, ఏదో ఇండియాతో జరిగినట్టు మ్యాచ్లు కానీ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లు కానీ లేదా వాళ్ళు ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు అభిమానుల ఆదరణ కానీ ఆ బోర్డుకి ఎంతో కొంత ఆదాయం రావడం తప్ప, అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ అని ఏదో పెట్టారు, దానికి కూడా పెద్దగా ఆదరణ లేదు. కాబట్టి అక్కడ జట్లకు సంబంధించి కొంత అమెరికా నుంచి వచ్చి కొంతమంది జట్లు కొని పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ బోర్డుకు ఆదాయం లేకపోవడం వల్ల ఆటగాళ్ళు ఏమైందంటే ప్రత్యామ్నాయ లీగ్స్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా T20 లీగ్ కానీ లేదంటే PSL ఏదైతే ఉన్న పాకిస్తాన్ కానీ మన IPL కానీ ఇలా వీటి మీద వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళ జాతీయ జట్లకు సంబంధించి వాళ్ళు ఆడటం మానేశారు. సో ఏమైపోయిందనంటే వాళ్ళ ప్రతి ఒక్కడు కూడా మనం చూసుకుంటే నికోలస్ పూరన్ కానీ ఒకప్పుడు అంటే వరల్డ్ కప్ లాంటి వేదికలో ఒకటవుతారు అనేటువంటి ఒక వెర్షన్ కూడా ఉంది కదా. మిగతా సిరీస్ల విషయం పక్కన పెడితే ఇలాంటి అన్ని దేశాలు కలిసి ఆడుతున్నప్పుడు మాత్రం ఐకమత్యంగా ఉంటారు అనేటువంటి మాట. ఇప్పుడు ఆ టీం ప్రకటన కూడా అలాగే ఉందా? అసలు టీం వెర్షన్ బాగుంటుంది, కాకపోతే వాళ్ళు ఏంటి అని అంటే ఒక ఆటగాడు ఫెయిల్ అయితే వాళ్ళు అందరూ ఫెయిల్ అవుతారు. ఎవరో ఒకళ్ళిద్దరు స్ట్రైక్ అయ్యి ఆడటం తప్ప, ఇప్పుడు ఆండ్రూ రసెల్ కానీ లేదా గతంలో చూస్తుండే నికోలస్ పూరన్ కానీ క్రిస్ గేల్ కానీ ఇలా కొంతమంది ఆటగాళ్ళు సునీల్ నారాయణ కానీ వీళ్ళందరూ కలిసికట్టులు ఆడి వాళ్ళు ఏదైతే IPL లో కానీ ఇతర లీగుల్లో కానీ వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారో అదే ప్రదర్శన వాళ్ళు కనుక అక్కడ జాతీయ జట్టులు చేస్తే ఆ జట్టు వల్ల చాలా బలమైన జట్టుగా ఉండేది. వాళ్ళలో చాలా మంది టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు. T20 క్రికెట్ అంటే నాకు ఏ జట్టు బలంగా కనపడదు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కనుక మీరు చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ట్రై హోప్ కానీ వీళ్ళందరూ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్. అసలు నిజంగా అంత బలమైన జట్టు అయితే నాకు భారత్ కనపడదు, సౌత్ ఆఫ్రికా కనపడదు, ఆస్ట్రేలియా ఏది కనపడదు. కానీ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఆ ఆర్థిక లోటు వల్ల వాళ్ళ దేశ క్రికెట్ అలా అయిపోయింది. లేదంటే అసలు అగ్రజట్టుగా ఉంటాయి ఒక వెలుగు కలగాల్సినటువంటి జట్టు అది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి 2 మ్యాచ్లు కూడా వన్ సైడెడ్గా ఉండేటువంటి అవకాశమే ఉన్నాయా అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. ఎలాంటి ట్విస్టులు కానీ లేకపోతే ఇతరత్ర ఏది ఉండదనేటువంటి మాట. అలా చూడొచ్చంటారు ఈరోజు జరుగుతున్నటువంటి 2 మ్యాచ్ల విషయంలో? ఒక మ్యాచ్ వన్ సైడ్ ఉంటుంది. ఇండియా US మ్యాచ్ మాత్రమే వన్ సైడ్ ఉంటుంది. వాళ్ళ మ్యాచ్ అయితే వన్ సైడ్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. మన ఇద్దరం మళ్ళీ రేపు పొద్దున్నే మాట్లాడుకోబోతాం. ఎందుకంటే నెదర్లాండ్స్ ఏమి పిచ్చి జట్టు ఏం కాదు, వాళ్ళు కూడా బలంగా ఉన్న జట్టే కాబట్టి పెద్దగా వాళ్ళు అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా కష్టపడాలి. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో మీరు ఒకసారి చూస్తే వాళ్ళు ఓపెనింగ్ దగ్గర కింద వరకు కూడా వాళ్ళ T20 స్టాట్స్ చూస్తే స్ట్రైక్ రేట్ 120, 130 కంటే పెద్దగా ఎక్కువ ఉంది. ఒకరిదే 140 దాకా ఉంటున్నప్పుడు మిగిలిన యావరేజ్ కూడా 30-25 ప్లేయర్స్ T20లో. కాబట్టి వాళ్ళు ఏంటంత బలమైన జట్టు ఏం కాదు. వన్డేల్లో ఏమన్నా కొద్దిగా ప్రభావం చూపించేటువంటి ప్లేయర్స్ తప్ప T20లో వాళ్ళకి అంత సినిమా లేదనేది అయితే ఇప్పటికే ప్రూవ్ అయింది. వాళ్ళ PSL వల్ల వాళ్ళు ఇంకా దిగజారిపోయారు. కాబట్టి ఇవాళ నెదర్లాండ్స్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది కొంత రసవత్రంగానే ఉండే అవకాశం ఉంది. ఇక రసవత్రంగా అంటే మామూలుగా సాధారణ జట్టు నెదర్లాండ్స్ కి ఫేవరెట్ గా అంతే అంటారా? నెదర్లాండ్స్ గెలవచ్చు 50-50 ఛాన్సెస్ అని చెప్తాను నేను. అలాగే ఇండియా US కి సంబంధించి కూడా US కూడా కొంత బలమైన జట్టే. వాళ్ళ బౌలింగ్ లైనప్ కనుక వాళ్ళు ఈ పరిస్థితులకు అలవాటు పడి వాళ్ళు ఆడితే మాత్రం భారత్ కూడా కొంత పోటీ ఎదుర్కోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మళ్ళీ మ్యాచ్ ముందు ఒకసారి మళ్ళీ దీనికి సంబంధించి మీ అభిప్రాయం తీసుకుంటారు. ఇక కాసేపట్లో T20 వరల్డ్ కప్ ప్రారంభమైతే కానుంది. టైటిల్ ఫేవరెట్గా భారత్ బరిలోకి దిగుతుంది. సాయంత్రం 7 గంటలకు అమెరికాతో ఫస్ట్ ఫైట్ ఉండనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్పై సిరీస్ గెలిచి ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. ఇక నెదర్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్తో టోర్నీ అయితే మొదలు కానుంది. టైటిల్ కోసం దాదాపుగా 20 జట్లు బరిలో దిగుతున్నాయి. మొత్తంగా భారత్కు గట్టి పోటీ ఇవ్వబోతోంది ఆస్ట్రేలియా. అలాగే ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు కూడా ఒకంత
దీనికి సంబంధించి మంచి ఫామ్లో ఉన్నాయని చెప్పాలి. అవకాశం వస్తే సత్తా చాటనున్నాయి పసికోనలు.